అస్సలాముఅలైకుం నమస్తే. సమాజము చాలా జాగ్రత్త కలిగి జీవించాలి, భయపడాలి, దేవుడికి తగ్గించుకోవాలి, మారు మనసు పొందాలి. ఇక్కడ ఎవరికి అహంకారం ఉంటుందో అహంకారము దిగిపోయినాక దేవుడు ఆశీర్వదిస్తాడు. అహంకారంతో మనం బతకూడదు, సమాధానం పడి ఉండాలి. సంఘమైన విశ్వాసులైనా సేవకులైనా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఈ లోకంలో జీవిస్తున్నాము, ఎవరి కోసము? యెహోవా కోసం జీవిస్తున్నాము, ఆ ప్రభు కోసం జీవిస్తున్నాము. ఈ లోకంలో జీవించే ప్రభు ఈ లోకంలోకి వచ్చి మన కొరికే ప్రాణం పెట్టారని మనం జీవించాలి. యెహోవా ఈ సృష్టికి కర్తని మనం జీవించాలి. చాలా జాగ్రత్త కలిగి ప్రభుకి మనం ప్రార్థన చేసుకో. నా దేవా, నా రక్షకుడా, ఈ భూమి అందున సర్వము నీది. భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, ఈ భూమి మీద ఉన్న సర్వము నీవై ఉన్నావు తండ్రి. నీ చిత్తంలోనే మేలు చేయండి. నీ నామానికి మహిమ, ఘనత, ప్రేమ ఇవ్వండి. బిడ్డలందరికీ మీరు దీవించండి, ఘనపరచండి, సహాయము దయచేయండి. వెళ్తున్న మార్గం రాకపోకల్లో తోడుగా ఉండి ప్రతి బలహీనతలో నుంచి విడుదల దయచేయండి తండ్రి. మీకే వందనాలు, స్తోత్రం నాయనా. ఈ దేశము కాపాడే సైనికులకు తండ్రి మీ చిత్తంలోనైనా పోలీసు వాళ్ళు, కరెంటు వాళ్ళు, అయ్యా రైతు బిడ్డలు, అయ్యా చేతి పని, వ్యాపారాలు, కూలి పని, రైతు పని, ఉద్యోగస్తులకు చదువులు, మంచి జ్ఞానం, మంచి ఆహారము, బలహీనతలో నుంచి విడుదల దయచేసి మీ నామానికి మహిమ, ఘనత, ప్రేమ రాకపోకలో తోడుగా ఉండి అయ్యా మీ కాపుదల, మీ రక్షణ ఇవ్వండి. మా దేశాలకు బట్టి నాయన ఏ కీడు చోకకుండా మీరు కాపాడండి, రక్షించండి, బలపరచండి, సహాయము దయచేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో అందరూ క్షేమంగా ఉండాలని మీరందరూ ప్రార్థన చేయండి. నేను కూడా అందరి కొరకు యెహోవా వీరే ప్రార్థన మందిరంలో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను.